జనవరి 13 నుంచి మొదలైన మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ జరిగే చోటు ఇది. అవును ఫ్రెండ్స్, ఇది మహాకుంభమేళా. అయితే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నానంటే అవి విన్న తర్వాత మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ముందుగా మనం అసలు ఈ కుంభమేళని ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి దేవతల రాజు అయిన ఇంద్రదేవుడు ఋషి దుర్వాసురుణ్ణి అవమానిస్తాడు. ఈ అవమానాన్ని భరించలేక ఋషి దుర్వాసుడు ఇంద్రదేవుడినే కాకుండా సమస్త దేవతలకు కూడా వారి శక్తులు నశించేలా శపిస్తాడు. దేవతలు శక్తులు ఉన్నాయని, ఈ విధంగా అహంకారంగా ఉన్నారని భావించి వారి శక్తి పోయేలా శపిస్తాడు. ఇది తెలుసుకున్న అసురులు స్వర్గాన్ని ఆక్రమించారు. దాని వల్ల దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. కానీ బ్రహ్మదేవుడు ఇది మహర్షి ఇచ్చిన శాపం కాబట్టి తన దగ్గర ఎలాంటి సలహా లేదని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాడు. అప్పుడు మహావిష్ణువు దేవతలందరినీ కూడా మీకు మీ శక్తి తిరిగి రావాలంటే సముద్ర మదనం చేసి అమృతం బయటికి తీయాలి అని, అమృతం తాగితేనే మీకు శక్తి లభిస్తుంది అని చెప్తాడు. కానీ కేవలం దేవతల వల్లే ఇది సాధ్యం కాదు. మీరు అసురులను కూడా తోడుగా తీసుకొని రావాలి. వారితో పాటుగా సముద్ర మదనం చెయ్యాలి. ఈ సముద్ర మదనం ద్వారా అమృత కలశం బయటికి వస్తుంది. ఈ అమృత కలశాన్ని కుంభ్ అని పిలుస్తారు. మరియు ఆ అమృతంలో ఉన్న కలశాన్ని తాగిన తర్వాత దేవతలు తమ శాపం నుండి విముక్తులవుతారు అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అదేమిటంటే వచ్చిన అమృతంలో సగం రాక్షసులకి మరియు సగం దేవతలకి ఇవ్వబడుతుంది అని అసురులతో అంగీకారం చేసుకుంటారు. ఇక సముద్ర మదనం చేయడానికి వాళ్ళు బయలుదేరతారు. సముద్ర మదనం ఎలా చేస్తారంటే, మనం పెరుగు నుంచి జున్నుని ఏ విధంగా వేరు చేస్తామో అలా ఈ టెక్నిక్ తో ఆ కాలంలోనే పెరుగు నుంచి క్రీమ్ ని ఇలా బయటకు తీసేవారు. అందుకని నాగదేవత అయిన వాసుకిని తాడుగా మార్చుకుంటారు. మందార పర్వతాన్ని పోల్గా వాడుకుంటారు. ఈ మందార పర్వతం ఇప్పుడు బీహార్ లో కూడా ఉంది. ఇక్కడ నుండి వారి సముద్ర మదనం మొదలవుతుంది. సముద్ర మదనంలో మొదటగా విషం బయటికి వస్తుంది. సృష్టి వినాశనం జరుగుతుంది అని ఆ విషాన్ని మహాశివుడు తాగేస్తాడు. అది తాగిన తర్వాత మధ్యప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో కాలాన్ని ఓడిస్తాడు, అంటే సమయాన్ని ఆపుతాడు. అందుకని ఆ ప్రదేశం పేరు కలి అని పడింది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద మందిరం కూడా ఉంది. అది మనకి కనిపిస్తుంది. ఆ మందిరంలో నీలకంఠుడి విగ్రహం కూడా ఉంది. నీలకంఠుడి విగ్రహం ఎందుకంటే మహాశివుడు ఆ విషాన్ని తాగిన తర్వాత ఆయన కంఠం నీల రంగంలో మారిపోయింది. వేల సంవత్సరాలు మదనం చేసిన తర్వాత అమృతం బయటికి వస్తుంది. ఆ అమృతం బయటికి వచ్చిన తర్వాత దేవతలలో మరియు రాక్షసులలో పెద్ద కల్లోలం ఏర్పడుతుంది. మరియు దేవతలు అమృతం పొందడంలో సఫలమవుతారు. కానీ అసురులు వారి వెంట పడతారు. ఇలా దేవతల దగ్గర ఉన్న అమృతం కోసం అసురులు 12 రోజులు అంటే 12 సంవత్సరాల వరకు వెంబడిస్తారు. దాని వల్లే అంటే దేవతలు పరిగెత్తున్నప్పుడు ఆ కలశం నుండి 4 చుక్కల అమృతం భూమి మీద పడుతుంది. వాటిలో మొదటి చుక్క ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగంలో మొదటి బిందువు పడుతుంది. ఇక్కడ గంగా యమున సరస్వతుల సంగమం ఏర్పడుతుంది. హరిద్వార్ లో గంగా నది మీద, నాసిక్ లో గోదావరి నది మీద, అలాగే ఉజ్జయినిలో సిప్రా నది మీద పడుతుంది. ఈ 4 చోట్లలో కుంభమేళలు జరుగుతాయి. ఇంకా చాలా బిందువులు వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే గ్రహాల్లో పడ్డాయి. అక్కడ దేవతలు ఇప్పటికీ కూడా కుంభమేళలు జరిపిస్తారని భావిస్తూ ఉంటారు. ఈ మొత్తం సముద్ర మదనం ప్రక్రియ కంబోడియాలోని ఎర్త్ వండర్ ఆఫ్ ద శిల్పకళలో ఇప్పటికీ మహాకుంభమేళని చూడడానికి మనకు లభిస్తుంది. కుంభమేళని ఎందుకని 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మనం సముద్ర మదనంలోని కొన్ని దైవిక సంకేతాలను తెలుసుకుందాం. మనకు మనశ్శాంతి కావాలంటే, లేకపోతే ప్రతి ధర్మగద్రాలలో చివరిగా ఏదైతే చెప్పబడిందో అది పొందాలంటే మనం ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి. మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సముద్ర మదనంతో పోల్చవచ్చు. మనం మొదట ప్రయాణించినప్పుడు మనకు వెంటనే అమృతం దొరకదు. మొదట మనకి ఈ ప్రయాణంలో విషం దొరుకుతుంది. దీన్ని మనం స్వయంగా స్వీకరించాలి. దీని వల్ల చుట్టుపక్కల వారికి ఎలాంటి హాని కలగదు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన మెదడులో ఉండే మంచి మరియు చెడు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ ప్రయాణం తర్వాత మనకి చివరిగా అమృతం అనే ఫలితం దొరుకుతుంది. అయితే ఈ ప్రక్రియ 12 సంవత్సరాల వరకు ఎందుకు కొనసాగుతుందో ఇప్పుడు చూద్దాం. మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి సూర్యుడి చుట్టూ 12 సంవత్సరాలకు తిరిగిన తర్వాత సూర్యుడికి బృహస్పతి మధ్య ఎంత దూరం ఉంది మరియు సూర్యుడికి చంద్రుడికి బృహస్పతి మధ్య ఎంత దూరం ఉంది అని దానిపై ఈ కుంభమేళని ఎప్పుడు చేయాలి అనేది నిశ్చయిస్తారు. అందుకని ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళని జరుపుతారు. 2 పూర్ణ కుంభమేళల మధ్య ఒక అర్ధ కుంభమేళ అనేది జరుగుతుంది. ఈ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇలా 6 సంవత్సరాలకి జరిగే కుంభమేళ ఎప్పుడైతే 12
12 సార్లు అవుతుందో అప్పుడు 144 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంది. మన అదృష్టం వల్ల ఈ సంవత్సరంలోనే ఈ మహాకుంభమేళని దర్శించుకుంటున్నాం. అయితే ఈ కుంభమేళ ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి పురాతన గ్రంథాల వల్ల మహాకుంభమేళ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఋగ్వేదంలో చూస్తే అక్కడ కుంభమేళ గురించి ఏం లేదు, కానీ నహన్ పర్వ గురించి ఉంది. అయితే ఇది కుంభమేళనా లేదా మరి ఏదైనా అనేది ఇప్పటి వరకు తెలియదు, కానీ ఇది కుంభమేళ లాగే జరుగుతుంది. ఈ మహాకుంభమేళ గురించి మహాభారతంలో కూడా మనకి కనిపిస్తుంది. అంతేకాదు బుద్ధిజం లో ఉన్న గ్రంథం పాలి కనూన్ బుద్ధిజం లో కూడా మహాకుంభమేళ గురించి మనకి మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి. మొదట కుంభమేళ గురించి మనకి చైనీస్ ట్రావెలర్ రాసిన కొన్ని గ్రంథాల ద్వారా తెలిసాయి. అతని పేరు హుయిన్ సాంగ్. ఇతను మన భారతదేశం యొక్క గొప్ప రాజు అయిన హర్షవర్ధన్ పాలిస్తున్నప్పుడు వచ్చాడు. 16వ శతాబ్దంలో తులసిదాస్ రచించిన రామచంద్ర మానస్ అనే గ్రంథంలో కూడా ఈ మహాకుంభమేళ గురించి మనకి ఆధారాలు లభిస్తాయి. అదే విధంగా అక్బర్ రాసించిన అబ్దుల్ ఫజల్ కి అనే రచయిత రాసిన గ్రంథంలో కూడా మహాకుంభమేళ గురించి మనకి ఆధారాలు దొరుకుతాయి. అక్బర్ ఆధ్వర్యంలోనే బిర్బల్ అనే కవి ప్రయాగ్రాజ్ లో ఉన్న అశోకుడి ధ్వజం ముందు మహాకుంభమేళ జరిగింది అని రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం 2025లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి మాట్లాడుకుందాం. ఈ మహాకుంభమేళ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. 45 రోజుల వరకు జరిగే ఈ మహాకుంభమేళ 6 భాగాలలో నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళ మాఘ పౌర్ణిమ రోజు పూర్తవుతుంది. ఇందులో మొదటి స్నానం మరియు చివరి స్నానం కూడా సాధువులు చేస్తారు. ఈ కుంభమేళలో పాల్గొనే సాధువులంతా కూడా ఏదో ఒక పగాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ పగాడ అనేది 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు మొదలుపెట్టింది. పగాడాలు 3 విధాలుగా ఉంటాయి. ఇందులో ఒకటి శివుడిని కొల్చేవారు, వీళ్ళు శవాలు తింటూ ఉంటారు అని భావిస్తారు. రెండో వాళ్ళు మహావిష్ణువుని కొల్చేవాళ్ళు. మూడో ఆశ్రమంలో ఉండేవాళ్ళు, వీళ్ళు అసలు ఎవరిని కొలవరు, వీళ్ళు గురునానక్ ని కొలుస్తారు. పురాతన కాలం నుండి వీళ్ళందరి మధ్య యుద్ధాలు జరిగేవి, గొడవలు బాగా జరిగేవి. శివ భక్తులకి మరియు మహావిష్ణు యొక్క భక్తుల మధ్య గొడవలనేవి జరిగేవి. ఈ పోటీలలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ముందుగా ఈ కుంభమేళలో ముందుగా స్నానం చేసేవారు మరియు పగాడాని ఏర్పాటు చేసుకునేవారు. ఈ విధంగా ఉన్న వారిని బ్రిటిష్ వాళ్ళు వచ్చి అందరినీ కూడా విడగొడతారు మరియు ఈ పగాడాలను 3 విధాలుగా విడగొడతారు అని భావించారు. మహాశివుడిని ఆరాధించే వాళ్ళు కూడా 6 రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా బట్టలు లేకుండా ఉండడంలో ఎక్కువగా విశ్వసిస్తారు. మీరు ఎందరో మంది బాబాలను మహాకుంభమేళలో బట్టలు లేకుండా తిరగడం చూస్తూ ఉండవచ్చు. నాగ సాధువులు కూడా వీళ్ళలో ఉంటారు. నాగ సాధువులు అందరికంటే పై స్థాయిలో ఉంటారు. వీళ్ళని దైవాంశ భూతులుగా అందరూ కొలుస్తారు. మహాకుంభమేళలో ఎంతమంది పాల్గొన్నారు అనేది చూస్తే 1882లో 8 లక్షల వరకు ఈ కుంభమేళలో పాల్గొన్నారు. 1984లో 10 లక్షలు, 1996లో 25 లక్షలు, 1996లో 25 లక్షలు, 1918లో 30 లక్షలు, 1930లో 30 లక్షలు, 1942లో 70 లక్షలు, 1984లో 50 లక్షల మంది పాల్గొన్నారు. అలాగే ఈ కుంభమేళలో భక్తుల రద్దీ వల్ల 800 వరకు చనిపోయారు. మరి చాలా మంది కనిపించలేదు. అయితే మీరు ఒకసారి ఊహించండి, ఇప్పుడున్న మహాకుంభమేళలో కోట్ల మంది ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా మేనేజ్ చేస్తుందో. దీనికోసం ఈవెంట్ జరగక ముందు ఈ ఈవెంట్ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు. అందులో ఒకటి అకామిడేషన్, శానిటైజేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పవర్ అవైలబిలిటీ, డ్రైనేజీ అండ్ సీవేజ్ లాంటివి. ఇలాంటి ఈవెంట్ జరగక ముందే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళలో ఏకంగా 24 కోట్ల మంది హాజరయ్యారు. వారి కోసం 20,000 వరకు బెడ్స్ అనేవి అరేంజ్ చేశారు. 122,000 టాయిలెట్లను అరేంజ్ చేశారు. 84 స్థానాలలో పార్కింగ్ ఏరియాస్ అనేవి ఏర్పాటు చేశారు. 40 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల గిన్నీస్ రికార్డ్ కూడా క్రియేట్ అయింది. అయితే మీకు అనిపించవచ్చు, గవర్నమెంట్ ఇంతలా ఎందుకు ఖర్చు చేస్తుంది, అసలు గవర్నమెంట్ కి ఏం దొరుకుతుంది? అయితే ఇప్పుడు చూద్దాం, గవర్నమెంట్ అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది మరియు గవర్నమెంట్ కి ఈ కుంభమేళ వల్ల ఎన్ని కోట్ల లాభం వస్తుంది. 2019లో జరిగిన కుంభమేళ గురించి మాట్లాడుకుంటే 4,236 కోట్లు అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు చేసింది. అందులో ఉత్తరప్రదేశ్ కి 47% కాంట్రిబ్యూషన్ అనేది ఉంది మరియు సెంట్రల్ గవర్నమెంట్ 52% కాంట్రిబ్యూషన్ చేసింది. అయితే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సరైనదా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ కుంభమేళలో చేసిన ఇన్వెస్ట్మెంట్ స్టేట్ టూరిజం పెంచడమే కాకుండా ట్రేడ్ లెవెల్లో జాబ్ క్రియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ఫార్మల్ సెక్టర్ లో కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎన్నో బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టడం జరుగుతుంది. ఈ కుంభమేళ గురించి లోకల్ ఎకనామిక్ కూడా భారీగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా భారతదేశానికి దొరుకుతుంది. దాంతో పాటు 3 రెట్ల రిటర్న్ అనేది గవర్నమెంట్ కి దొరుకుతుంది. అవును ఫ్రెండ్స్, 12,000 కోట్లు గవర్నమెంట్ కి లాభం చేకూర్చింది ఈ కుంభమేళ. 2025లో జరుగుతున్న మహాకుంభమేళకి గవర్నమెంట్ 7,500 కోట్లు ఖర్చు చేస్తుంది. దీని వల్ల రాబోతున్న గవర్నమెంట్ కి 25,000 కోట్ల వరకు లాభం వస్తుంది. 2025లో జరుగుతున్న ఈ కుంభమేళలో కొన్ని కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ మహాకుంభమేళలో 2,700 వరకు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ లో ఏ ఫీచర్ కూడా పెట్టడం జరిగింది. దీని వల్ల క్రౌడ్ లో ఏం
ఏం జరుగుతున్నా ఏ సహాయంతో వాటిని పసిగట్టవచ్చు. ఆధార్ కార్డు వల్ల ఎవరైనా తప్పిపోతే వారిని క్షణాల్లో వెతికి పట్టవచ్చు. కుంభమేళా ద్వారా ఇక్కడ కొత్త జిల్లాని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ జిల్లా పేరు కుంభ్ నగర్ డిస్ట్రిక్ట్. కుంభమేళా జరిగిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్ ని తీసేస్తారు. అయితే ఈ డిస్ట్రిక్ట్ లో 56 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ కుంభమేళాలో ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. అదే విధంగా గ్రీన్ కుంభ్ అనేది లాంచ్ చేశారు. ఈ కుంభమేళాని చూడడానికి వెళ్లే వారికి 13,000 స్పెషల్ ట్రైన్లు అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మరో 3,000 ట్రైన్లు స్పెషల్ గా నడుపుతారు. వాళ్ళకి ప్రొవైడ్ చేసే టికెట్లకి ఒక కలర్ కోడింగ్ కూడా పెడతారు. ఎందుకంటే ఎక్కువ మంది వల్ల తప్పిపోయే అవకాశం ఉంది. ఈ కలర్ కోడింగ్ వల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళ గమ్యాన్ని చేరవచ్చు. కేవలం ట్రైన్ మార్గమే కాదు, రోడ్ మార్గాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. గంగా నది పైన ఒక బ్రిడ్జ్ ని కూడా కట్టడం జరిగింది. ఇది కాశీ నుండి ప్రయాగ్రాజ్ కి వెళ్తుంది. అయితే 2025లో జరిగే ఈ మహాకుంభ మేళలో కేవలం రీజనల్ గ్యాదరింగే కాకుండా ఎన్నో డెవలప్మెంట్ కూడా అందిస్తుంది. మరి గవర్నమెంట్ కి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కుంభమేళా ఎందుకు జరుపుతారు, దాని వల్ల లాభాలేంటి, చాలా డబ్బు నష్టం కదా అని చెప్తే ఈ వీడియోని వాళ్ళకి పంపండి. అసలు కుంభమేళా వల్ల గవర్నమెంట్ కి ఎన్ని కోట్లు లాభం వస్తుందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.